హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 62. లోపల అదంతా చూస్తానని అతను ఊహించలేదు. అతను ఇబ్బందిగా తగ్గి నేనేమీ చూడలేదు, మీరు కంటిన్యూ చేయండి అన్నాడు. అలా చెప్పినా మోహన్ కదలలేదు. అతను అక్కడే నిలబడి వెళ్ళిపోయే ఉద్దేశం ఏమాత్రం చూపలేదు. అతను ఒక మంచి సినిమా చూస్తున్నట్టుగా నిలబడ్డాడు. మోహన్ ని చూడగానే పల్లవి వెంటనే రాహుల్ ని దూరంగా నెట్టింది. మోహన్ రాహుల్తో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాడని ఆమె అనుకుంది. అందుకే ఆమె త్వరగా మీరిద్దరూ మాట్లాడుకోవడానికి నేను బయటికి వెళ్తాను అని అంది. ఇక అలా చెప్పి ఆమె వెనక్కి తిరిగి చూడకుండా వార్డు నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. రాహుల్ కళ్ళు పల్లవి వెనక్కి వెళ్తున్న వీపు మీదే ఉన్నాయి. మోహన్ ఇది గమనించి నవ్వకుండా ఉండలేకపోయాడు. ఆ తర్వాత అతను రాహుల్ కి గుర్తు చేశాడు. ఆ పడవ తీసుకో, అది ఇప్పుడు నీదే అంటే కారు. రాహుల్ మంచి మూడ్లో ఉన్నాడని మోహన్ చెప్పగలడు. ఈసారి మోహన్ సీరియస్ గా ముందుకు నడిచాడు. అతను కొన్ని పత్రాలు రాహుల్ కి ఇచ్చి సీరియస్ గా, నువ్వు చెప్పింది నిజమే, మీ నాన్నగారు బహుశా మీ బాబాయ్తో కలిసి విదేశాల్లో ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు అని అన్నాడు. రాహుల్ ఆ పత్రాలు తీసుకుని వాటిని తిరిగేశాడు. ఆ సమాచారం చదువుతూ ఉండగా అతని ఫేస్ ఒక్కసారిగా కూల్ గా మారిపోయింది. మోహన్ నవ్వాడు. వాళ్ళు దాన్ని బాగా హ్యాండిల్ చేశారు. బయటకు అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మోహన్ తన మాటలను పూర్తి చేయలేదు. కానీ రాహుల్ కి అతను చెప్పదలుచుకున్నది అర్థమైంది. బయట ఎంత కూల్ గా ఉన్నా లోపల ప్రాబ్లం పెద్దదిగా ఉంటుంది. మోహన్ రాహుల్ వైపుకు చూశాడు. రాహుల్ సైలెంట్ గా ఉండటంతో అతను కొనసాగించాడు. మీ నాన్నగారు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆయన కన్న కొడుకువి, కానీ ఆయన ఎందుకు నిన్నెప్పుడు ఒక వేరే వ్యక్తిగా చూస్తారు? ఇక అదృష్టవశాత్తు ఇన్నాళ్ళుగా వాళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు సుజాత గారు ఎప్పుడూ ఆయన మీద ఒక కన్నేసి ఉంచారు. లేకపోతే ఆయన రాహుల్ గ్రూప్ మొత్తాన్ని తనతో పాటే ఉంచేవాడు. రాహుల్ ఇంకా సైలెంట్ గా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. కానీ అతని కళ్ళు మరింత కఠినంగా మారాయి. అతను ఏం ఆలోచిస్తున్నాడో చెప్పడం కష్టం, కానీ అతని ముఖంలో ఒక డేంజరస్ లుక్ ఉంది. కొంతసేపటి తర్వాత అతను కేవలం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు అన్నాడు. మోహన్ ఆ పత్రాలు వెనక్కి తీసుకుని సరదాగా, ఇప్పుడు నువ్వు పల్లవి కలిసిపోయారు కాబట్టి వీలైనంత తొందరగా ఒక బిడ్డను కనండి. బహుశా మీ నాన్నగారు తన మనవళ్ళ కోసం ఇలా ఉండకపోవచ్చు అన్నాడు. రాహుల్ తలూపాడు. పల్లవి ఆరోగ్యం బాగోలేదు. ఈ టైంలో ఆమె ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డని కంటే ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె రికవర్ అయ్యే వరకు ఆగటం మంచిది. అబ్బా, నువ్వు చాలా ఆలోచన పరుడివి. నువ్వు ఇంత మంచివాడువని నాకు తెలియదు అని మోహన్ నవ్వుతూ ఆట పట్టించడం మొదలుపెట్టాడు రాహుల్ని. ఇంతలో పల్లవి కారిడార్లో నడుస్తూ ఉండగా యాక్సిడెంట్ గా కావ్యను ఢీకుంది. నిజానికి కావ్య పల్లవి ఒంటరిగా వార్డు నుండి బయటికి రావడం కోసం వెయిట్ చేస్తుంది. పల్లవి కళ్ళు తిప్పకుండా ఉండలేకపోయింది. నిజమే, కావ్య రాహుల్ వెంటపడడం అంత ఈజీగా వదులుకోదు. పల్లవి ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా కావ్య వైపుకి చూసింది. కావ్య మొదట మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉంది. సడన్ గా కావ్య నవ్వింది. పల్లవి, నీకు భయంగా అనిపించడం లేదా? పల్లవి ఏం మాట్లాడకపోవడంతో కావ్య మాట కొనసాగించింది. నాకు రాహుల్ కి మధ్య ఉన్న సంబంధం గురించి నీకు వివరించామని అతను అడిగాడని నువ్వేదో భ్రమలో బతకొద్దు. ఈ వైజాగ్ లో అందరికీ తెలుసు అతనికి నేనంటే ఎంత ఇష్టమో. నమ్ము, నాకు ఏదైనా అయితే అతను అన్ని పనులు వదిలేసి నా దగ్గరికి పరిగెత్తుకొస్తాడు, నిన్ను గాలికి వదిలేసి. పల్లవి కనుబొమ్మలు కొద్దిగా పైకెత్తి ప్రశాంతంగా బదిలిచ్చింది. అతన్ని కోల్పోతానని భయపడుతున్నావా నువ్వు? కావ్య షాక్ తో ఉంది. నిజానికి పల్లవి చెప్పింది కరెక్ట్. రాహుల్ని పల్లవి కోల్పోతానేమోననేది ఆమె అతిపెద్ద భయం. ఆమెకు ఆందోళన కలగకుండా ఎలా ఉంటుంది? ఇటీవల రాహుల్ పల్లవి వైపుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వెంటనే కావ్య మనసులో ఏదో ఆలోచన వచ్చింది. పల్లవితో చాలా సమయం వృధా చేయటం అనవసరం అనిపించింది కావ్యకి. అందుకే పెదాలపై ఒక వంకర నవ్వుతో సంభాషణ ముగించాలి అని డిసైడ్ అయ్యింది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక వెళ్లబోయే ముందు కావ్య కళ్ళు పల్లవి కడుపు మీద నిలిచాయి. ఆమె చూపుల్లో కక్ష కనిపించింది. పల్లవి ఎప్పుడైనా రాహుల్తో ఉంటుందని, పైగా ఇప్పుడు అతని బిడ్డకు గర్భవతిగా ఉందని తలుచుకుంటేనే ఆమెకు అసూయతో రగిలిపోతుంది. పల్లవిని బ్రతుకుండగానే ఒలి చేయాలని, ఆమె అడ్డు శాశ్వతంగా తొలగించుకోవాలని కావ్య అనుకుంది. పల్లవి లేకపోతే తను ఎప్పుడో రాహుల్ భార్య అయ్యేది. అతి త్వరలోనే పల్లవికి తగిన మూల్యం చెల్లించేలా చేస్తుంది. కావ్య వెళ్ళిపోయాక పల్లవి ఒక క్షణం అక్కడే నిలబడి వేగంగా కొట్టుకుంటున్న తన గుండెను నిలకడగా చేసుకునే ప్రయత్నం చేసింది. కావ్య ప్రశ్నలు ఆమె మనసును తాకాయి. తను భయపడుతుందా అని కావ్య అడిగింది. దానికి సమాధానం గట్టిగా అవును అని.
కావ్య కంటే పల్లవి ఎక్కువ నిలకడగా లేనట్టు అనిపించింది. ఒకవేళ రాహుల్ లేకపోయినా కావ్యకి తన కుటుంబం అనే ఆసరా ఉంది. కానీ పల్లవికి ఆమె పక్షాన నిలబడేది తన అమ్మమ్మ మాత్రమే. కొన్నిసార్లు మనుషులు ఒక గడ్డి పోచను ఆధారం చేసుకుని ఆశతో నిలబడతారు. అవకాశాలు తక్కువగా ఉన్న ఆశ పూర్తిగా నశించేంత వరకు దానిని పట్టుకుని ముందుకు సాగుతూనే ఉంటారు. గాలి వానలా వచ్చిన ఈ సంఘటనల తర్వాత పల్లవికి సరిగ్గా అలాగే అనిపించింది. ఆ సమయంలో పల్లవి ఆలోచనలో మునిగిపోయి హాస్పిటల్ కారిడార్ లో నడుస్తూ ఉండగా ధ్రువాన్ని ఢీకొంది. చేతి కట్టుతో ఉన్న ధ్రువ కష్టంగా కింద పడిన వాటర్ బాటిల్ ని తీసుకోవడానికి వంగాడు. అది చూసి పల్లవి ముందుకు వచ్చి ఆ బాటిల్ ని పట్టుకుని అతనికి అందించింది. పల్లవి ఇక ధ్రువ చిరునవ్వుతో పలకరించాడు. విచిత్రంగా ఆమె హాస్పిటల్లో ఎందుకుందో అతను అడగలేదు. దీంతో పల్లవికి మనసులో కొద్దిగా అపరాధ భావన కలిగింది. ఎందుకంటే ధ్రువ గాయపడడానికి తనే కారణం. ధ్రువ బాటిల్ మూత తీయటానికి ప్రయత్నించి విఫలం అవటం చూసి పల్లవి మూత తిప్పి అతనికి తిరిగిచ్చింది. బాటిల్ ను వెంటనే తీసుకోకుండా ధ్రువ అడిగాడు, కాస్త తాగడానికి సహాయం చేస్తారా? అప్పుడే పల్లవి గమనించింది అతని మరో చేతికి కూడా గాయమైంది. ఆమె బాటిల్ ని అతని పెదవుల వద్దకు ఉంచి అతనికి తాగడానికి సహాయం చేసింది. గతంలో అంత తీయగా లేకపోయినా ఇది కూడా తీయగానే ఉందని ధ్రువ అనుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత పల్లవి బాటిల్ కు క్యాప్ పెట్టి ధ్రువ వైపుకు చూసింది. ఆమె కళ్ళు నిజాయితీతో నిండి ఉన్నాయి. నిజంగా క్షమించండి ధ్రువ గారు, రాహుల్ తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. ధ్రువ ఒక్క క్షణం ఆగి ఆమెకు ధైర్యం చెప్పాడు. పర్వాలేదు పల్లవి, అతని తరపున మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అదలా ఉంచండి. మీరెలా ఉన్నారు? మీరు బాగానే ఉన్నారా? నేను బాగానే ఉన్నాను. నేను రాహుల్ని మీకు అధికారికంగా పరిచయం చేయలేదని గ్రహించాను. అతను నా భర్త. ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించనని నాకు మాట ఇచ్చారు. ధ్రువ నవ్వాడు. పర్వాలేదు, నిజంగా అదంతా ఒక అపార్థం. అతని అసిస్టెంట్ ఆ విషయాన్ని సర్దుబాటు చేశాడు. వెంటనే వాళ్ళు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. పల్లవి రాహుల్ వార్డుకు వెళ్ళింది. అతని వార్డులో రాహుల్ తన ఫోన్లో ఎవరో అపరిచితుడు పంపిన ఫోటోలను చూస్తున్నాడు. అతని ముఖం తుఫానులా మారిపోయింది. అతను మోహన్ వైపుకు తిరిగి, పల్లవి నిన్న హాస్పిటల్కి ఎందుకు వచ్చిందో నీకు తెలుసా అని అడిగాడు. ఊహించిన ప్రశ్నకు మోహన్ తడబడ్డాడు. కానీ రాహుల్ చికాగ్గా ఉన్నాడని గ్రహించి జాగ్రత్తగా పదాలు ఎంచుకున్నాడు. నేను పల్లవిని చూసినప్పుడు తను ధ్రువతో మాట్లాడుతుంది. అది కేవలం యాదృచ్ఛికం కావచ్చు. దాని గురించి అంతగా ఆలోచించుకు. మోహన్ నిజమే చెప్తున్నాడు. పల్లవి ఎవరిని చూడడానికి వచ్చిందో చెప్పలేదు. అయితే పల్లవి తన కోసం హాస్పిటల్కి రాలేదని చెప్పిన విషయం రాహుల్కు గుర్తొచ్చింది. పల్లవి తిరిగి వార్డులోకి నడిచి వచ్చినప్పుడు రాహుల్ ఒంటరిగా చిరాగ్గా ఉండడానికి గమనించింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను ఆమెకు తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు. ఇక తర్వాత ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. పల్లవి తనని తను విడిపించుకునేంత వరకు ఇక అది కొనసాగిస్తూనే ఉన్నాడు. రాహుల్ కి గాయమైంది కదా, ప్రస్తుతానికి అతను ఎక్కువ శ్రమ పడకూడదు. అయితే రాహుల్ అసలు ఒప్పుకోలేదు. అతను ఆమె వైపుకు తిరిగి ఇక ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. దానికి ఆమె ముఖం దొండ పొండులా ఎర్రబడింది సిగ్గుతో. మగవాళ్ళందరికీ ఇలాంటివే ఇష్టమా అని ఆమె కొంచెం ఇబ్బందిగానే అడిగింది. రాహుల్ పల్లవి మాటలకు కొంటిగా నవ్వాడు. అతని కళ్ళల్లో చిలిపిదనం మెరిసింది. అవును, అందుకే నేను కూడా దాన్ని టేస్ట్ చూడాలి అని అతను బదులిచ్చాడు. అతని గొంతు తేలికగా ఉన్న అందులో కోరిక ఉంది. ఇక చిరాకు పడిన పల్లవి అతని గుండెపై సరదాగా ఒక గుద్దు గుద్దింది. అలాగైతే నేను మళ్ళీ నన్ను తాకనివ్వను. ఆమె మాటలకు రాహుల్ నాటకీయంగా తన గుండెను పట్టుకుని నొప్పితో ముఖం చిట్లించాడు. పల్లవి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. భయంగా అడిగింది, నిన్ను నొప్పించానా? అవును, నొప్పిగా ఉంది. రాహుల్ దొంగ బాధతో అన్నాడు. నువ్వు నా గుండెను ముక్కలు చేశావు. పల్లవికి నోటమాట రాలేదు. నన్ను ఇప్పుడే వద్దన్నారు. నా గుండె ముక్కలయ్యింది. అతను ఆ క్షణాన్ని స్పష్టంగా ఆస్వాదిస్తూ కొనసాగించాడు. అతని మాటలు వింటున్న పల్లవికి అతని వీపు విమానం మోత మోగించాలి అనిపించింది. అప్పుడే అనుకోకుండా ఇక ఆమె డ్రెస్ కొద్దిగా పక్కకు జరిగింది. రాహుల్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని తనని గట్టిగా పట్టుకున్నాడు. పల్లవి కంగారుగా దూరం జరిగింది. ఆమె కేవలం 2 నెలల గర్భవతి. ఇంకా ఆమె కడుపు బయటకు కనిపించడం లేదు. పైగా ఆమెకి ఇప్పుడు వేవులు కూడా లేవు. ఆకలి మామూలైంది. అందువల్ల తనలో ఎదుగుతున్న బిడ్డకు పోషణ అందించడానికి మామూలు కంటే ఎక్కువ తినేది. ఫలితంగా ఆమె కొంచెం బరువు పెరిగింది. తన గర్భం గురించి రాహుల్తో చెప్పాలని ఆమెకు ఉంది. కానీ ఇప్పుడే కాదు. వారి మధ్య ఉన్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని మొదట 3 నెలలు గడిచాక నిజం చెప్పాలని డిసైడ్ అయింది. దాని గురించి రాహుల్ ఎలా భావించినా ఆమె ఆ బిడ్డను కనబోతుంది. ఇక
తెలుసా, పట్టుకోవటానికి బాగుంది. రాహుల్ మళ్ళీ ఆమెను ఆట పట్టించడానికి తన చెయ్యిని చాచాడు ప్రేమగా. ఆమె క్షమించమని వేడుకునేంత వరకు అతను ఆపలేదు. ఆ తర్వాత రోజుల్లో పల్లవి హాస్పిటల్లో రాహుల్ పక్కనే ఉంది. ఇక అదృష్టవశాస్తు అతను శారీరకంగా చాలా బలంగా ఉన్నాడు. దాంతో వారం రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ అయ్యాక అతను పనిలో మునిగిపోయాడు. దాంతో వాళ్ళు 3 రోజులుగా ఒకరినొకరు చూసుకోలేకపోయారు. అతను చాలా గుర్తొస్తున్నాడు. పల్లవి దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదని ప్రయత్నించింది. గుర్తొస్తున్నా సరే తనని తను ఆపుకుంది. గత కొన్ని రోజులుగా పల్లవి తన అమ్మమ్మను క్రమం తప్పకుండా చూస్తుంది. అయితే ఆమె అమ్మమ్మ ఈ మధ్య మరింత నీరసంగా ఉంటున్నారు. పల్లవి వృద్ధాశ్రమానికి వచ్చేసరికి తరచుగా ఇక పడుకుంటూ ఉన్నారు. అందువల్ల పల్లవి తన దినచర్యను మార్చుకుని మధ్యాహ్నం అమ్మమ్మని చూడాలని డిసైడ్ అయ్యింది. వృద్ధాశ్రమానికి వెళ్లే ముందు పల్లవి రాహుల్ కంపెనీకి వెళ్లాలని నిర్ణయించుకుంది. రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయినా అతని షెడ్యూల్ తీరిక లేకుండా ఉంది. అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన పల్లవి పని మనిషి సహాయంతో ఆమె అతనికి పోషకాలతో నిండిన సూప్ తయారు చేసింది. అతని కంపెనీకి వెళ్లే దారిలో ఆమె రాహుల్ కి అతను బిజీగా ఉన్నాడా అని మెసేజ్ పంపింది. అయితే అతని నుండి ఎలాంటి సమాధానం లేదు. ఆ బిల్డింగ్ చేరాక ఆమె CEO కోసం ప్రత్యేక యాక్సెస్ కార్డు ఉపయోగించి లిఫ్ట్ తీసుకుంది. అప్పుడు ఆమెకు మాధవ్ ఎదురయ్యాడు. వాళ్ళిద్దరూ ఢీకొన్నప్పుడు అతను కొంచెం కంగారుగా కనిపించాడు. పల్లవిలో ఒక రకమైన అసౌకర్యం, ఇబ్బంది మొదలైంది. కానీ ఆమె తనను తను నిలదొక్కుంది. రాహుల్ ఉన్నారా? రాహుల్ గారు ఇప్పుడు ఆయన ఆఫీస్లోనే ఉన్నారు. మాధవ్ మధ్యలోనే మాట ఆపేశాడు. అతను ఇంకా ఏదో చెప్పాలనుకుని వద్దనుకున్నట్టు అనిపించింది. అప్పటికే పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె ఆఫీసులోకి వెళ్ళేసరికి తెరలు పైకి లేపి ఉన్నాయి. దాంతో సహజమైన వెలుతురు లోపలికి వస్తుంది. రాహుల్ తన డెస్క్ దగ్గర కూర్చొని పనిలో ఉన్నాడు. ఒక బ్లాక్ కలర్ చొక్కాలో చాలా అందంగా కనిపిస్తున్నాడు రాహుల్. పని మీద ఏకాగ్రతతో ఉన్న అతనిలో ఏదో అడ్డగించలేనంత ఆకర్షణ ఉందని పల్లవి కళ్ళ కనిపించింది. అతని పక్కన కావ్య కూర్చుని ఉంది. ఆమె వేషధారణ తనొక సమర్థురాలైన ఉద్యోగిని అని చాటి చెప్తుంది. ఆమె దుస్తుల్లో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఒక మనిషి తన పనిలో ఏకాగ్రతతో ఉన్నప్పుడే అత్యంత ఆకర్షణీయంగా ఉంటాడని అంటారు. ప్రస్తుతం రాహుల్ ఆ మాటకు సరిగ్గా సరిపోయాడు. అందుకే కావ్య రాహుల్ పై ఎందుకు అంతగా దృష్టి పెట్టిందో పల్లవి కొంతవరకు అర్థం చేసుకుంది. అయినా కావ్య రాహుల్ పై అలా దృష్టి పెట్టడం పల్లవికి ఇబ్బందిగా అనిపించింది. మాధవ్ నుదుటిపై చెమట పడుతూ ఉండగా ఇలా త్వరగా వివరించాడు. కావ్య గారు, ఇటీవల వాళ్ళ నాన్నగారి నుండి వారు కుటుంబ వ్యాపారాన్ని తీసుకున్నారు. రాహుల్ గారితో కొన్ని వివరాలు చర్చించడానికి ఆమె ఇక్కడికి వచ్చారు. అయితే మాధవ్ పల్లవికి విషయం చెప్తూ ఉండగానే కావ్య రాహుల్ కి మరీ దగ్గరగా ఒయ్యారంగా జరిగింది. వాళ్ళు కొన్ని డాక్యుమెంట్లు చదువుతున్నారు. కానీ వారు చనువు చూసి కనుబొమ్మలు ముడిపడేలా ఉంది. మాధవ్ నుదుటిపై కొత్తగా చల్లని చెమట మెరిసింది. అతను పల్లవి వైపుకు ఒక చూపు చూశాడు. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు. కాబట్టి ఆమెకు కోపం వచ్చిందా, అసూయ పడుతుందా అని చెప్పడం చాలా కష్టంగా ఉంది. కావ్య కూర్చున్న చోట నుండి కిటికీ బయట నిలబడిన వ్యక్తి స్పష్టంగా కనిపిస్తుంది. పల్లవిని చూసి ఆమె ముఖంలో ఒక రెచ్చగొట్టి నవ్వు కనిపించింది తనకి. కావ్య మనసులోని పల్లవి అభద్రతా భావంతో కృంగిపోయి ఒదిగిపోతూ వెళ్ళిపోవాలి అనుకుంది. ఎందుకంటే రాహుల్ని పెళ్లి చేసుకునే అదృష్టం ఆమెకి ఇప్పటికే దక్కింది. ఇంత చిన్న విషయానికి ఆమె ఎలా రచ్చ చేయగలదు? పైగా ఏ ఆడదాన్ని తనతో గొడవ పడ్డానికి రాహుల్ అనుమతించడని కావ్య అనుకుంది. కాబట్టి పల్లవి ఆ బాధను ఒంటరిగానే భరించాలి. ఇలాగే కొనసాగితే పల్లవి తొందరలోనే పిచ్చెక్కుతుంది. కావ్య ఈ విషయం గురించి క్షుణ్ణంగా ఆలోచించింది. కానీ ఆమెను ఆశ్చర్యపరుస్తూ పల్లవి కేవలం తలుపు కొట్టి దాన్ని తెరిచింది. రాహుల్ డాక్యుమెంట్ లో ముఖ్యమైన విషయాలను గుర్తిస్తున్నాడు. అడుగుల చప్పుడు విని అతడు తల కూడా ఎత్తకుండా ఇలా అన్నాడు, బయటకు వెళ్ళు అని. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.